హలో ఆల్. ఈ క్లాస్లో మనం బ్యాక్వర్డ్ క్లాసెస్ మూవ్మెంట్స్ గురించి చూద్దాం. లాస్ట్ క్లాస్లో పెజెంట్ మూవ్మెంట్స్ చూసాం. ఇది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మూవ్మెంట్స్. మనకి సొసైటీలో డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. హయ్యర్ కాస్ట్ ఉంటారు, మిడిల్ కాస్ట్ ఉంటారు, షెడ్యూల్డ్ కాస్ట్ ఉంటారు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటారు. ఈ ఎస్సీస్, ఎస్టీస్ ఎనీవేస్ వాళ్ళు చాలా బ్యాక్వర్డ్ అని మనం చూసాం, రైట్? మనకు తెలుసు. ఈ ఎస్సీ, ఎస్టీ కాకుండా ఇంకా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, బ్యాక్వర్డ్‌నెస్ అనేది వాళ్ళకి డబ్బుల పరంగా, ఎకానమీ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, సోషల్ పరంగా ఉండొచ్చు. సో, ఈ ఎస్సీస్, ఎస్టీ కాకుండా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళని అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని పిలుస్తారు. ఈ మధ్య ఇండియాలో రకరకాల పొలిటికల్ పార్టీస్ ద్వారా వాళ్ళు నేషనల్ లెవెల్‌లో, స్టేట్ లెవెల్‌లో పొలిటికల్ ఎక్స్‌ప్రెషన్ చూపిస్తున్నారు. వాళ్ళ రిప్రజెంటేషన్ కనిపించేలా చేస్తున్నారు. అయితే మనకి ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరూ యూనిఫామ్‌గా ఇండియా అంతటా కనిపిస్తారు. అలాగే ఆయా పాకెట్స్‌లో, ఆయా స్టేట్స్‌లో అక్కడక్కడే కాన్సంట్రేట్ అయ్యి కూడా కనిపిస్తారు. ఈ అక్కడక్కడే కాన్సంట్రేట్ అయ్యి స్టేట్ స్పెసిఫిక్‌గా ఉన్న వాళ్ళెవరు? ఆహిర్స్ నార్త్ ఇండియాలో, గోపాస్ బెంగాల్, గౌలీస్ మహారాష్ట్ర, గొల్లాస్ అండ్ గౌడ్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కోనార్స్ తమిళనాడు, యాదవాస్ బీహార్ అండ్ యూపీ, కుర్మీస్ అండ్ గుజార్స్ బీహార్ అండ్ రాజస్థాన్. సో వీళ్ళందరూ ఆయా స్టేట్లో కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు. మళ్ళీ ఇంకొంతమంది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎట్లున్నారంటే, ఒకటే దాంట్లో ప్రాస్పరస్ పీపుల్ ఉన్నారు, మళ్ళీ దాంట్లోనే చాలా పువర్ పీపుల్ కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్స్ ఏంటి? వొక్కాలిగాస్ అండ్ లింగాయత్స్ ఆఫ్ కర్ణాటక అండ్ యాదవాస్, వీళ్ళల్లో హై ప్రాస్పరస్ పీపుల్ ఉన్నారు, మళ్ళీ ఎక్స్ట్రీమ్గా పువర్ పీపుల్ కూడా ఉన్నారు. యూజువల్‌గా వీళ్ళ కాస్ట్‌లు ఏంటి? వీళ్ళు ఏ పనులు చేస్తూ కనిపిస్తారు మనకంటే, చాలామంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి, హ్యాండీక్రాఫ్ట్స్ మీద డిపెండ్ అయ్యి, పాస్టోరల్ ప్రొఫెషన్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు వీళ్ళంతా. ఇది చాలా వరకు ఒకప్పుడు ఇట్లుండే. ఈ మధ్య కొంచెం మోడర్నైజేషన్, లిబరలైజేషన్, రిఫార్మ్స్ పీరియడ్ తర్వాత వాళ్ళ ప్రొఫెషన్స్ కూడా డైవర్ట్ చేసుకుంటున్నారు. మెల్లగా సాఫ్ట్‌వేర్‌లోకి వెళ్ళడం, ఇండస్ట్రీస్‌లోకి వెళ్ళడం, టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్ చేయడం ఇది చేస్తున్నారు. బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఐడెంటిటీస్. ఒక ఫేమస్ సోషియాలజిస్ట్ ఉన్నారు, మార్క్ గెలెంటర్. ఆయన ఒక బుక్ రాశారు, కంపీటింగ్ ఈక్వాలిటీస్, లా అండ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ఇండియా. ఈ బుక్లో ఆయన ఏం చెప్తారంటే, బ్యాక్వర్డ్ క్లాసెస్ని మనం ఒక దగ్గర ప్లేస్ చేయొచ్చంట. షెడ్యూల్డ్ కాస్ట్స్కి పైన, అప్పర్ కాస్ట్ వాళ్ళకి కింద. ఓకే, ఈ మధ్య లెవెల్లో ఉంటారంట చాలా మంది బ్యాక్వర్డ్ క్లాస్. ఎక్కువగా పిజెంట్స్, ఆర్టిజన్స్, సర్వీసెస్ చేసే వాళ్ళు చూస్తాం. సరే, కొంచెం షెడ్యూల్డ్ ట్రైబ్స్ కంటే బెటర్ సిచ్యువేషన్ ఉంటారు, కానీ మధ్య రకంగా ఉంటారు అని చూసాం అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే. బట్ ఈ ఓబీసీస్లో కూడా చాలా పువర్ పీపుల్ ఉంటారు చూడండి, వాళ్ళని మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అదొక వర్గం ఉంది. ఇంకా వీళ్ళు చాలా డిప్రైవ్డ్ ఉంటారు. ఎగ్జాంపుల్స్: బ్లాక్ స్మిత్, కార్పెంటర్స్, గోల్డ్ స్మిత్, బార్బర్స్, వాటర్ క్యారియర్స్ అండ్ వాటర్స్, వీళ్ళందరూ ఇంకా బ్యాక్వర్డ్, అసలే అదర్ బ్యాక్వర్డ్, మళ్ళీ దాంట్లో ఇంకా ఇంకా బ్యాక్వర్డ్ అనమాట. సోషల్లీ బ్యాక్వర్డ్, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. సో ఇంకా చూడండి, అదే లాట్లో ఇంకా సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ వాళ్ళు ఎవరు? యాదవ్స్, గుజ్జార్స్, కాపూస్, పటేల్స్, కోలీస్ అండ్ మరాఠాస్. ఠీకే. సో డబ్బులు లేకుండా పోర్గా ఉన్న వాళ్ళు ఇదిగో వీళ్ళంతా. ఇక్కడ ఒక లిస్ట్ కనిపిస్తుంది చూసారా? సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ పూర్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న లిస్ట్. అంతేనా? అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1956లో ఒక కమిటీ పెట్టింది. ఏంటది? ఖగా కేల్కర్ కమిటీ. వాళ్ళకు ఒక బాధ్యత ఇచ్చింది. మీరు ఇండియాలోని బ్యాక్వర్డ్ క్లాసెస్ని వర్గీకరించండి, చెప్పండి, ఒక లిస్ట్ తయారు చేయండి అని. వాళ్ళు నియర్లీ 3000 కాస్ట్లని లిస్ట్ చేశారు. అలాగే మండల్ కమిషన్ అని ఇంకోటి వచ్చింది. వాళ్ళేం చెప్పారంటే, ఇండియాలో పాపులేషన్ 100% అనుకుంటే మొత్తం బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళే నియర్లీ 52% ఉన్నారు. చూడండి, అన్ని కాస్ట్లు ఉన్నాయన్నమాట ఆ మిడిల్ లేయర్లో, ఆ బ్యాక్వర్డ్ క్లాస్లో. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, సెంట్రల్ లిస్ట్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ వేరుగా ఉంటారు, స్టేట్ లిస్ట్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ వేరుగా ఉంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు నాన్ క్రీమీ లేయర్ కిందకి వచ్చారనుకోండి ఓబీసీలో, మీకు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి సపరేట్గా ఉంటుంది నాన్ క్రీమీ లేయర్, సెంట్రల్ యూపీఎస్సీ లాంటి వాటికి సపరేట్గా ఉంటుంది. ఎందుకంటే మీ స్టేట్లో బ్యాక్వర్డ్ కాస్ట్ అనేది సెంట్రల్లో అయి ఉండకపోవచ్చు. డిపెండ్స్. స్టేట్ లిస్ట్ వేరు, సెంట్రల్ లిస్ట్ వేరు కదా. అందుకే రెండింటికి సపరేట్ అప్లికేషన్స్ ఉంటాయి. అయితే ఇద్దరు ఉన్నారు నోటెడ్ సోషల్ సైంటిస్టులు, లాయిడ్ రూడాల్ఫ్, సుసేన్ రూడాల్ఫ్. వీళ్ళేం చెప్తున్నారంటే, ఇండియాలో
నార్త్ పార్ట్‌లో, వెస్ట్ పార్ట్‌లో కొంచెం అప్పర్ సదర్న్ స్టేట్స్ ఈ ఏరియాస్‌లో మెల్లమెల్లగా బ్యాక్వర్డ్ క్లాసెస్ కొంచెం ప్రాస్పర్ అవుతున్నారు. ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నారు అని. దే ఆర్ బికమింగ్ బుల్లాక్ క్యాపిటలిస్ట్. అంటే ఏందంటే ఎక్కువ రిసోర్సెస్ ఓన్ చేయడానికి, రిసోర్సెస్ సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నారంట రీసెంట్ కాలంలో. చాలా బ్యాక్వర్డ్ క్లాసెస్ మూవ్‌మెంట్స్ వచ్చాయి. ఎందుకంటే వాళ్ళెప్పటినుంచో ఒక రిలేటివ్ డిగ్రీ ఆఫ్ డిప్రివేషన్ అంటే వెనుకబడినతనం, బ్యాక్వర్డ్‌నెస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. ఏ విషయాల్లో? చదువు విషయంలో, జాబ్స్, ఆపర్చునిటీస్ విషయంలో వాళ్ళు ఇంకా వెనుకబడి ఉన్నారు. అందుకని ప్రొటెస్ట్‌లు చేయడం స్టార్ట్ చేశారు. ఈ స్ట్రగుల్స్ దేనికోసం? వాళ్ళకొక న్యూ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్‌మెంట్ కోసం. అంటే వాళ్ళకి కూడా అన్ని రిసోర్సెస్, ఆపర్చునిటీస్ కావాలి కాబట్టి, ఒక డిగ్నిటీతో, ఆనర్, ఎకనామిక్ ప్రాస్పెరిటీతో బతకడం కోసం ఎంతవరకు బ్యాక్వర్డ్ లాగా ఉంటాం. మాకు కూడా డిగ్నిఫైడ్ అండ్ హానరబుల్ లైఫ్ కావాలి. అలాగే జాబ్స్‌లో, చదువులో మాకు కూడా ఆపర్చునిటీస్ కావాలి. మా పొలిటికల్ పార్టిసిపేషన్ పెరగాలి. ఎందుకంటే మీరు బయట కార్పొరేట్ ఆఫీసెస్, హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, జాబ్స్ చూడండి. బీసీ వాళ్ళు ఎంతమంది రిప్రజెంట్ అయ్యున్నారు? అది. అది వాళ్ళ రిప్రజెంటేషన్ ఒకటి. నెక్స్ట్ మాకు కూడా యూనిక్ ప్యాటర్న్స్ ఆఫ్ కల్చర్ ఉంది. చాలా మంది పెజెంట్స్, ఆర్టిజన్స్, సర్వీస్ క్యాస్ట్‌లో ఉన్నారు కదా! వాళ్ళ కల్చర్ కాపాడుకుందాం అనుకుంటున్నారు. అలాగే కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేసి బెనిఫిట్స్‌ని మాక్సిమైజ్ చేయాలనుకోవడం ఈ బ్యాక్వర్డ్ క్లాస్ మూవ్‌మెంట్స్ యొక్క ఎయిమ్ అన్నమాట. చూడండి వాళ్ళ పర్సెంటేజ్ ఎంతుంది? నియర్లీ 52% ఉంది పాపులేషన్‌లో. బట్ మీరు డెసిషన్ మేకింగ్ బాడీస్, పార్లమెంట్, లెజిస్లేచర్, బ్యూరోక్రసీలో చూస్తే వాళ్ళ పార్టిసిపేషన్ చాలా తక్కువ. చాలా తక్కువ రిప్రజెంటేషన్ ఉంటది. దీన్ని పెంచడం కోసమే డిఫరెంట్ కాస్ట్ అసోసియేషన్స్ ఫార్మ్ అయినాయి ఇండియాలో. ఇప్పుడు ఈ బ్యాక్వర్డ్ క్లాస్ మూవ్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం 3 ఐడియాలజీ పరంగా చూడొచ్చట. ఎవరు చెప్తున్నారు? ఈ 3 ఐడియాలజీస్? ఎంఎస్ఏ రావ్ అని ఒక నోటెడ్ సోషియాలజిస్ట్. ఫస్ట్ ఐడియాలజీ ఏందంటే వాళ్ళేమనుకుంటున్నారు, ఒకప్పటి మన పురాణాస్, లెజెండ్స్, మైథాలజీస్ ఉన్నాయి కదా! వాటిని రీఇంటర్‌ప్రెట్ చేసి, వాటిని బాగా చదివి తెలుసుకొని, వాళ్ళకి అనుకూలంగా ఫర్ ఎగ్జాంపుల్ ఆహిర్స్, గోపాస్, యాదవ్, గొల్లాస్ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, మేము శ్రీకృష్ణుడికి సంబంధించిన యాదవ్ డైనాస్టీ నుంచి వచ్చిన జనరేషన్స్ మేము. మాకెందుకు హై స్టేటస్ ఉండకూడదు అని అడుగుతున్నారు. ఇప్పుడు దేవుడి డైనాసిటీ నుంచి వచ్చిన వాళ్ళంటే డెఫినెట్‌లీ హైయర్ స్టేటస్ అడుగుతారు గదా! ఎందుకు బ్రాహ్మిన్స్ పూజలు చేసి ప్రీస్ట్‌లీ క్లాస్ వాళ్ళకి హైయర్ స్టేటస్. మేము దేవుడి డైనాసిటీయే కదా! అలా అని. వీళ్ళందరూ కలిసి ఆల్ ఇండియా యాదవ అసోసియేషన్ ఫార్మ్ అయ్యి వాళ్ళ రైట్స్ కోసం కొట్లాడుతున్నారు. నెక్స్ట్ కొన్ని సర్టెన్ కాస్ట్ ఏం చేస్తున్నారంటే ద అదర్ హైయర్ కాస్ట్ వాళ్ళ ఏవైతే రీజన్స్ వల్ల వాళ్ళు హైయర్ అయ్యారో ఆ రీజన్స్‌ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు. ఎగ్జాంపుల్స్ మైసూర్‌లోని లింగాయత్స్, కేరళలోని ఇలావాన్స్, సౌత్ ఇండియాలోని స్మిత్స్, పంజాబ్‌లోని రంగారియాస్. వీళ్ళు మందు తాగడం మానేసి, మటన్ తినడం మానేసి, ఏదైతే ఉపనయనం మనం థ్రెడ్ వేసుకుంటాం కదా పెళ్ళైన వాళ్ళం. ఇప్పుడు ఓబీసీస్ అయినా సరే పెళ్ళైతే ఖచ్చితంగా అది వేసుకుంటారు. జంజం వేసుకుంటారు. ఇవన్నీ ఏంటి హైయర్ కాస్ట్ వాళ్ళు చేసేది కదా ఒకప్పుడు. సో, ఇప్పుడు మేము కూడా చేస్తున్నాం. మాకు కూడా ఒక ఐడెంటిటీ ఇవ్వండి. మాకు కూడా మంచి హైయర్ స్టేటస్ ఇవ్వండి. అట్లా అడుగుతున్నారు. థర్డ్ ఐడియాలజీ ఏందంటే ఇక కంప్లీట్‌లీ పైన ఆర్థోడాక్సీ, బ్రాహ్మణికల్ ఆర్డర్, ఈ ప్రీస్ట్‌లీ ఆర్డర్‌ని రిజెక్ట్ జేయడం. ఈ ఇది మనకి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ ఒక మూవ్‌మెంట్ వచ్చింది. ద్రవిడ కజగం మూవ్‌మెంట్. దీని ప్రకారం ఏంటంటే బ్రాహ్మణికల్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని ఔట్‌రైట్‌లీ రిజెక్ట్ చేయడం. దాని బదులు వీళ్ళు ఇంకో ఐడియాలజీ తీసుకొచ్చారు. ఇన్ ద నేమ్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. సో, ఈ ద్రవిడ కజగం మూవ్‌మెంట్ ఇన్ తమిళనాడు యాంటై బ్రాహ్మణిజం ఈ ఐడియాలజీని స్ప్రెడ్ చేసింది ఎస్పెషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ దళిత్స్ వీళ్ళ మధ్యలో. నెక్స్ట్ థర్డ్ ఐడియాలజీ. ఇది కూడా సెకండ్ ఐడియాలజీనే. థర్డ్ ఐడియాలజీ ఏంటంటే ఇది ఎస్పెషల్లీ మనకి స్వాతంత్రం పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత చూస్తున్నాము. వీళ్ళు సివిల్ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు. సరే మైథాలజీ కాదు, యాంటీ బ్రాహ్మణిజం కాదు, మాకంటూ కొన్ని రైట్స్ ఉన్నాయి కదా! దాంట్లో మీరు ఈక్వాలిటీ చూపియండి. ఎడ్యుకేషనల్‌లో, ఎకనామికల్‌గా, పొలిటికల్‌గా మమ్మల్ని కూడా ఈ హైయర్ కాస్ట్ వాళ్ళెంత రిప్రజెంటేషన్‌లో ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక్కసారి ఆలోచించండి. పాలిటిక్స్‌లో, మూవీస్‌లో, సాఫ్ట్‌వేర్‌లో ఎక్కడైనా మేనేజ్‌మెంట్‌లో ఏ కాస్ట్ వాళ్ళు అప్పర్ వాళ్ళు ఎక్కువున్నారా? మిడిల్ ఎక్కువున్నారా? లోవర్ ఎక్కువున్నారా? ఒక్కసారి గమనించండి. సో, వాళ్ళలాగే మాకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వండి అని అడుగుతున్నారు. దాని రిజల్టే మనకి మండల్ కమిషన్ వచ్చింది. వాళ్ళిచ్చిన రిపోర్ట్. వాళ్ళేం చెప్పారు? ఏ గవర్నమెంట్ జాబ్స్ అయినా సరే
నియర్లీ 27% రిజర్వేషన్ ఓబీసీస్కి ఉండాల్సిందే. అలాగే ఎట్లయితే మనం ఎస్సీ వాళ్ళ కోసం ఎస్సీ సబ్ ప్లాన్, ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చామో ఓబీసీస్ యొక్క డెవలప్మెంట్ కోసం ఓబీసీ సబ్ ప్లాన్ కూడా తీసుకురావాలి అని మండల్ కమిషన్లో చెప్పారనమాట. బ్యాక్వర్డ్ క్లాస్ మూవ్మెంట్స్ డ్యూరింగ్ కొలోనియల్ టైం, అంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో వీళ్ళ మూవ్మెంట్స్ చూద్దాం. మనకి నోటబుల్ మూవ్మెంట్స్ ఎక్కువగా సౌత్ ఇండియాలో కనిపించాయి. ఎందుకంటే ఒకసారి అగైన్ ఆలోచించండి, నార్త్ ఇండియా అంటే ఇట్స్ అన్ ఆర్యన్ కల్చర్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆర్యన్స్. చాలా వరకు అంటే చాలా అప్పర్ కాస్ట్ వాళ్ళు ఉంటారు. అక్కడ కూడా చాలా మంది బ్యాక్వర్డ్ ఉన్నారు, బట్ మెజారిటీ. సో సౌత్ ఇండియన్స్ ఏంటంటే ఇండిజీనియస్ ద్రవిడియన్స్గా కొంచెం తక్కువగా చూసేవారు. సో అందుకని ఇక్కడ ఎక్కువ మూమెంట్స్ వచ్చాయి, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, ప్రొటెస్ట్ మూమెంట్స్ అనేవి. ఎగ్జాంపుల్స్ వడ్డర్స్, ఒక్కాలిగాస్, లింగాయత్స్, కొరచాస్, కొరమాస్, లంబానీస్, వీళ్ళందరూ ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. దేనికోసం? ఫర్ వాళ్ళకి పబ్లిక్ సర్వీసెస్ జాబ్స్లో వాళ్ళకంటూ రిప్రజెంటేషన్ కావాలని. ఇదంతా ఎక్కడ జరిగిందంటే ఫస్ట్ కర్ణాటక. ఈ కర్ణాటక ఏరియాలో మనకి ఏముండేది, మైసూర్ కింగ్డమ్ ఉండేది కదా. మైసూర్లో మహారాజా దగ్గరికి చాలా మంది బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు వెళ్ళి ఇట్లా రిప్రజెంటేషన్ ఇచ్చారు. సార్, ఇక్కడ బ్రాహ్మణికల్ ఆర్థడాక్సీ చాలా ఎక్కువైపోయింది, వాళ్ళ సుప్రీమసీ ఎక్కువ ఉంది, మాకు చాలా అన్యాయం జరుగుతుంది సార్, ప్లీజ్ మా గురించి ఆలోచించండి అని. అప్పుడు ఆ మహారాజా ఆఫ్ మైసూర్ ఒక కమిటీ పెట్టాడు. ఆ కమిటీ హెడ్ ఎవరు? సర్ లెస్లీ మిల్లర్. కమిటీ పెట్టి మీరు రికమెండేషన్స్ ఇవ్వండి, ఒక రిపోర్ట్ తయారు చేయండి, నిజంగా వీళ్ళకి అన్యాయం జరుగుతుందా, ఎంత బ్యాక్వర్డ్ రిప్రజెంటేషన్ ఉంది అని చెప్పేసి. సో ఆ రిపోర్ట్ చూసాక నిజంగానే పబ్లిక్ సర్వీసెస్లో ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క రిప్రజెంటేషన్ చాలా తక్కువ ఉంది అని అర్థమవుతుంది. సో దానికోసం గవర్నమెంట్ వీళ్ళకి ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తుంది వాళ్ళ రిప్రజెంటేషన్ పెంచడానికి. ఇది విని డిఫరెంట్ కాస్ట్ అసోసియేషన్స్, ఆర్గనైజేషన్స్ ఫామ్ అవుతాయి. లైక్ మైసూర్ లింగాయత్ ఎడ్యుకేషన్ ఫండ్ అసోసియేషన్, ఒక్కాలిగ సంఘ, వడ్డర సంఘ, ఇవి వాళ్ళు ఆర్గనైజేషన్స్ ఫామ్ అయ్యి మా రిప్రజెంటేషన్ ఇవ్వండి, మా రిప్రజెంటేషన్ ఇవ్వండి అని అడుగుతారు అనమాట. సో ఏదైతే కర్ణాటకలో ఈ నాన్ బ్రాహ్మిన్ మూవ్మెంట్ వచ్చిందో దానివల్ల అప్పటిదాకా ఉన్న బ్రాహ్మణికల్ సుప్రిమసీ అనేది చాలా వరకు తగ్గింది. దానికి ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? అప్పటి మైసూర్లో సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, హిస్ అ వెరీ ఫేమస్ ఇంజనీర్ కదా, ఆయనని దివాన్షిప్ నుంచి తీసేశారు. ఎందుకంటే అంత హైట్లో జరిగింది యాంటై బ్రాహ్మిన్ మూవ్మెంట్ అనేది. ఇదంతా మైసూర్లో చూసాం. ఇప్పుడు మనం మెడ్రాస్కి వద్దాం. ఇక్కడ నాన్ బ్రాహ్మిన్ మూవ్మెంట్ ఎవరు స్పేర్ హెడ్ చేశారు, ఎవరు లీడర్? ఈవి రామస్వామి నైకర్. ఈయనకే ఫేమస్ పేరు పెరియార్. ఈయన తీసుకొచ్చిన మూవ్మెంట్ ఏంటి? సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్. ఈయన మద్రాస్లోని బ్యాక్వర్డ్ క్లాసెస్, దళిత్స్, ముస్లిమ్స్ వీళ్ళందరినీ ఒక గ్రూప్గా ఫామ్ చేసి వాళ్ళ రైట్స్ కోసం ఫైట్ చేశాడనమాట. ఎస్పెషలీ పెజెంట్ బ్యాక్వర్డ్ కాస్ట్, నడార్స్, మొడలియార్స్, నాయీస్, కొనార్స్ వీళ్ళందరినీ గ్రూప్గా మొబలైజ్ చేశాడు. అయితే ఈ ప్రొటెస్ట్ మూవ్మెంట్ వల్ల ఒక పార్టీ కూడా ఫామ్ అయింది. ఏంటది? జస్టిస్ పార్టీ. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? ఎవరైతే ఈ నాన్ బ్రాహ్మిన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో వాళ్ళకి పబ్లిక్ సర్వీసెస్లో రిప్రజెంటేషన్ ఉండాలి, జాబ్స్లో వాళ్ళకి రిజర్వేషన్ ఉండాలి అనేది వాళ్ళ మెయిన్ ఎయిమ్ అన్నమాట. ఇంత ఫైట్కి గవర్నమెంట్ దిగొచ్చి ఒక జీవో కూడా తీసుకొచ్చింది, 1129 ఆన్ 15th సెప్టెంబర్ 1928. ఈ జీవో ద్వారా ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి, మనం పైన చదివిన కమ్యూనిటీస్కి పబ్లిక్ సర్వీసెస్లో రిప్రజెంటేషన్ పెరిగింది. ఇదంతా మద్రాస్లో. నెక్స్ట్ కేరళకు వద్దాం. ఇది సెకండ్ అండ్ థర్డ్ డికేడ్స్ ఆఫ్ ది 20th సెంచరీ. ఈ టైంలో కేరళలో తీసుకొచ్చిన బ్యాక్వర్డ్ క్లాస్ మూవ్మెంట్ ఏంటంటే ఎస్ఎన్డిపి మూవ్మెంట్, శ్రీ నారాయణ ధర్మ పరిపాలన మూవ్మెంట్. వీటన్నిటి గురించి మనం హిస్టరీలో సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్లో చదువుతాం, ఇఫ్ యూ రిమెంబర్. సో కేరళలో ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఉంది, ఐజావాస్ అని చెప్పి. ఐహావాస్ అనాలి, జెడ్ సైలెంట్ అక్కడ. ఐహావాస్ అనే వాళ్ళు టాడీ టేపర్స్, అంటే కళ్ళు తీస్తారు కదా, ఆ కమ్యూనిటీ అనమాట. వాళ్ళకైతే కేరళలో రకరకాల రిలీజియస్ డిసెబిలిటీస్, ఎకనామికల్గా, ఎడ్యుకేషనల్గా, పొలిటికల్గా ఘోరమైన అన్యాయం జరుగుతుంది. వాళ్ళనైతే ఇంకా చీప్గా చూసేవారు, మనుషుల్లాగా కూడా కాదు. అందుకని ఏం చేశారంటే ఈ ఐహావాస్ వాళ్ళు వాళ్ళ వర్షిప్ మోడ్స్ని మార్చేశారు. డిఫరెంట్ వేస్ ఆఫ్ వర్షిప్ని అడాప్ట్ చేసుకోవడం, అంటే హయ్యర్ కాస్ట్ వాళ్ళలాగా గుడ్ హ్యాబిట్స్ని అలవర్చుకోవడము. ఎందుకంటే ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం కోసం, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం వాళ్ళు కంప్లీట్లీ వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ని మార్చుకున్నారనమాట. దీని ద్వారా అప్పర్ కాస్ట్ యొక్క సుప్రమసీని ఛాలెంజ్ చేశారు అన్ని ఫీల్డ్స్లో.
ఓకే. వాళ్ళ సుప్రమసీని ఛాలెంజ్ చేసి వాళ్ళ ఈక్విటబుల్ షేర్ ఏదైతే వాళ్ళకి పబ్లిక్ సర్వీసెస్ కావాలో అది డిమాండ్ చేసి అడిగి తెచ్చుకున్నారనమాట. సో, ఇట్లా రకరకాల మూవ్‌మెంట్స్ జరిగాయి కొలోనియల్ టైమ్‌లో. మొత్తం ఇండియా అంతటా జరిగాయి. పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్‌లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బ్యాక్వర్డ్ క్లాస్ మూవ్‌మెంట్స్ ఎట్లుండేవి? ఎవరు తీసుకొచ్చారు? సో, చాలామంది లీడర్స్, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరిని ఒక గ్రూప్ చేసి వాళ్ళ రైట్స్ కోసం పోరాడడానికి ట్రై చేశాయి. అవే కాకుండా ఈవెన్ పొలిటికల్ పార్టీస్ కూడా కొన్ని కేవలం బ్యాక్వర్డ్ కాస్ట్ యొక్క సపోర్ట్‌తో ఫార్మ్ అయిన పొలిటికల్ పార్టీస్ కూడా వచ్చాయి. వాళ్ళ గురించి మాట్లాడడానికి. మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయినప్పుడు 1946లో ఒక పర్సన్ పంజాబ్ రావ్ దేశ్ముఖ్ ఈయన బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్స్ కావాలి అని డిమాండ్ చేశారు. దీనికోసం ఈ రిజర్వేషన్ ఇష్యూ కోసం ఆయన స్పెషల్గా ఒక ఆర్గనైజేషన్నే ఫౌండ్ చేశారు. ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్. ఎప్పుడు 26th జనవరి 1915 ఎప్పుడైతే మన రిపబ్లిక్ డే ఉందో ఆ రోజు. ఈయన తర్వాత సోషలిస్ట్ పార్టీ వీళ్ళు కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఒక ఆర్గనైజేషన్ లాగా తయారు చేయడానికి పనిచేశారు. ఎస్పెషలీ రామ్ మనోహర్ లోహియా ఈయన పాత్ర చాలా ముఖ్యం. హీఈస్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఈ బ్యాక్వర్డ్ క్లాస్ అసోసియేషన్స్ ఫామ్ అవ్వడానికి. లోహియా ఏం డిమాండ్ చేశారంటే ఇప్పుడైతే మనకు 52% మామూలుగా 100% రిజర్వేషన్లో 27% బ్యాక్వర్డ్ క్లాసెస్కి అని చెప్తున్నాం కదా రిజర్వేషన్. లోహియా అయితే డైరెక్ట్ 60% రిజర్వేషన్స్ కావాలి. ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి 60% కావాలి అని డిమాండ్ చేశారంట. లోహియాతో పాటు ఠాకూర్, మధు లిమాయే, బిపి మండల్, జార్జ్ ఫెర్నాండెస్ అండ్ అదర్స్ వీళ్ళందరూ కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఫైట్ చేశారు. కేవలం బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క సపోర్ట్తో ఫామ్ అయిన పొలిటికల్ పార్టీస్ కూడా ఉన్నాయి. భారతీయ క్రాంతి దళ్, సంయుక్త సోషల్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్ ఇవన్నీ. ఏ కాస్ట్ వీటికి సపోర్ట్ చేశాయి? యాదవాస్, కుర్మీస్, ఖొయరీస్, కచ్చీస్, లోథ్స్ వీళ్ళందరూ ఈ పొలిటికల్ పార్టీస్కి సపోర్ట్ చేశారు. ఈ ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ సోషలిస్ట్లని ప్లస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని దగ్గరికి తీసుకొచ్చింది వాళ్ళ రైట్స్ అండ్ ప్రివిలేజెస్ కోసం. సో ఈ 1960s ఈ కాలం అంతా ఎక్కువ ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇష్యూస్ దీని మీదే నడిచింది అనమాట. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడం, రిప్రజెంటేషన్స్ ఇవ్వడం. అందుకని ఈ గవర్నమెంట్ ఏమనుకుందంటే కాకా కేల్కర్ కమిషన్ రిపోర్ట్ ఒకటి ఉంది కదా బీసీ వాళ్ళ కోసం, అది ఇంప్లిమెంట్ చేయాలి అని. బికాస్ చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి కాబట్టి అది డిసైడ్ అయింది. తర్వాత ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ఏదైతే ఉందో ఇక్కడ మనం చదివాం కదా దాని గురించి, కొంచెం ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వచ్చి అది స్ప్లిట్ అయిందనమాట. స్ప్లిట్ అయ్యి కొత్తగా ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయింది బ్యాక్వర్డ్ కోసం. ఏంటది? ఇండియన్ నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్. దీని ఎవరు లీడర్స్? ఆర్ఎల్ చాందపురి, చౌదరి బ్రహ్మ ప్రకాష్. ఓకే. ఇవన్నీ ఎందుకంటే మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్ మూవ్మెంట్ గురించి వచ్చినప్పుడు ఇవన్నీ మెన్షన్ చేయొచ్చు. డెఫినెట్గా 2-3 సార్లు చదివితే తప్ప గుర్తుండవు ఈ ఆర్గనైజేషన్స్ అండ్ ఆ పేర్లు. సరే, ఇప్పటిదాకా నేషనల్ లెవెల్లో చూసాం కదా బ్యాక్వర్డ్ క్లాస్ రిప్రజెంటేషన్. స్టేట్ లెవెల్లో ఆయా స్టేట్స్ కూడా కొన్ని కమిటీస్ అండ్ కమిషన్స్ని పెట్టాయి బ్యాక్వర్డ్ క్లాస్ యొక్క రిజర్వేషన్స్ అండ్ రిప్రజెంటేషన్స్ కోసం. చూద్దాం. ఫస్ట్ ఏపీ గవర్నమెంట్ వాళ్ళు అనంతరామన్ కమిషన్ ఒకటి తీసుకొచ్చారు. ఫస్ట్ రాష్ట్రంలోని బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క లిస్ట్ తయారు చేయండి అని 1970లో. తర్వాత ఇంకో కమిషన్ తీసుకొచ్చారు, డి సుబ్రహ్మణ్యం కమిషన్, మురళీధర్ రావు కమిషన్. ఇవెందుకంటే లిస్ట్ తయారైన తర్వాత వాళ్ళకి ఎంత రిజర్వేషన్స్ ఇవ్వాలి, ఎలాంటి వెల్ఫేర్ మెజర్స్ తీసుకురావాలి అది రికమెండ్ చేయమని ఫామ్ చేశారు. ఈ పైన కమిటీస్ యొక్క రికమెండేషన్స్ విన్నాక ఏపీ గవర్నమెంట్ అప్పుడు ఉన్న బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 25% రిజర్వేషన్ ప్రొవైడ్ చేశారనమాట. ఆల్ రైట్. నెక్స్ట్ కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు ఓ చిన్నప్పారెడ్డి కమిషన్ అని ఇంకొకటి పెట్టారు. పెట్టి 16% రిజర్వేషన్ ఏమో మోస్ట్ బ్యాక్వర్డ్, అదర్ బ్యాక్వర్డ్లో ఇంకా పువర్ ఉన్న మోస్ట్ బ్యాక్వర్డ్ ఉంటారు కదా, 16% మోస్ట్ బ్యాక్వర్డ్ వాళ్ళకి, 17% అదర్ బ్యాక్వర్డ్ వాళ్ళకి ఇచ్చారు. ఎవరు? కర్ణాటక గవర్నమెంట్. తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు సత్యనాథన్ కమిషన్ని తీసుకొచ్చారు. గుజరాత్ వాళ్ళు రానే కమిషన్ని తీసుకొచ్చారు. వాళ్ళు కూడా ఆయా స్టేట్స్కి తగ్గట్టు రిజర్వేషన్స్ని ఇంప్లిమెంట్ చేశారు. నెక్స్ట్ యూపీ అండ్ బీహార్. ఈ నార్దర్న్ స్టేట్స్లో 3 బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి. యాదవాస్, కుర్మీస్, ఖొయరీస్. అంటే చాలా కాస్ట్లలో ఈ 3 మెయిన్ అనమాట. వీళ్ళందరూ ఈ 3 ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక ఏం పెట్టుకున్నారు,
ఎవరిదైతే బ్రాహ్మిన్స్, భూమిహార్స్ అండ్ రాజ్‌పూట్స్ యొక్క డామినేషన్ ఉందో, ఆ డామినేషన్‌కి ఎగెయిన్స్ట్‌గా ఫైట్ చేయాలి అని చెప్పి ఫుల్ ప్రొటెస్ట్ మూవ్‌మెంట్స్, ఫైట్స్ స్టార్ట్ చేసినాయి. అందుకని గవర్నమెంట్ దిగి వచ్చి వాళ్ళ కోసం రకరకాల వెల్‌ఫేర్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసిందనమాట. ఎస్పెషల్లీ అప్పటి యూపీ చీఫ్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ హుకుమ్ సింగ్ కమిషన్ అని ఒకటి అపాయింట్ చేశారు 2001లో. ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్స్, రిప్రజెంటేషన్స్ కోసం. సో మనం నేషనల్ లెవెల్‌లో, స్టేట్ లెవెల్‌లో చూసాం బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క రిప్రజెంటేషన్ కోసం. మండల్ కమిషన్ అజిటేషన్. మనం ఏం చూసాం ఇప్పటిదాకా? ఫస్ట్ ఈ బ్యాక్వర్డ్ క్లాస్ మూవ్మెంట్స్ ఎక్కడ స్టార్ట్ అయినాయి? సదర్న్ ఇండియాలో మైసూర్, మద్రాస్, కేరళ అని చూసాం. అందుకని 1960s నుంచి సౌత్ ఇండియాలో బ్యాక్వర్డ్ వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. రిప్రజెంటేషన్ పెరిగింది. కానీ నార్త్ ఇండియన్ స్టేట్స్‌లో నేషనల్ లెవెల్‌లో ఈ ఇష్యూ కొంచెం లాగ్ అయిందనమాట. సో 1977-79 జనతా పార్టీ వాళ్ళు పవర్‌లో ఉన్నప్పుడు నార్త్‌లో కూడా ఇండియా లెవెల్‌లో బ్యాక్వర్డ్ కాస్ట్‌కి రిప్రజెంటేషన్ ఉండాలి అనే డిమాండ్ చాలా స్ట్రాంగ్‌గా రైజ్ అయిందనమాట. దానికోసం గవర్నమెంట్ వాళ్ళు ఒక కమిషన్‌ని అపాయింట్ చేశారు 1978లో. ఏం కమిషన్ అది? మండల్ కమిషన్. బీపీ మండల్. శ్రీ బిందేశ్వరి ప్రసాద్ మండల్. యాక్చువల్లీ ఈ బీపీ మండల్ అనే ఆయన బీహార్ యొక్క చీఫ్ మినిస్టర్‌గా పనిచేశాడు ఫర్ వెరీ ఫ్యూ ఇయర్స్. తర్వాత ఆయన పార్లమెంట్‌లో చాలా యాక్టివ్ మెంబర్. ఇతన్ని కమిటీకి హెడ్‌గా పెట్టి ఒక రిపోర్ట్ తయారు చేయమన్నారు. అందుకే ఆయన తయారు చేసిన రిపోర్ట్‌ని మండల్ కమిషన్ రిపోర్ట్ అని అంటాం. వీళ్ళు చాలా ఇన్వెస్టిగేట్ చేశారు. ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అంటున్నాం, సోషల్లీ బ్యాక్వర్డ్ అంటున్నాం. ఎంత వరకు బ్యాక్వర్డ్ ఉన్నారు నిజంగా? ఏ ఎక్స్‌టెంట్ వరకు బ్యాక్వర్డ్ ఉన్నారు? వాళ్ళని మనం ఎలా ఎంపవర్ చేయాలి? ఈ విషయం మీద చాలా ఇన్వెస్టిగేట్ చేసి రికమెండేషన్స్ 1980లో ఇచ్చారు. ఏం అడ్వైస్ చేశారంటే, బ్యాక్వర్డ్ క్లాస్‌లో వాళ్ళ బ్యాక్వర్డ్‌నెస్‌ని మనం అంచనా వేయాలి. ఓబీసీస్‌లో అందరూ బ్యాక్వర్డ్ అని చెప్పలేము. కొంతమంది చాలా డీప్‌గా బ్యాక్వర్డ్ ఉన్నారు. కొంతమంది మధ్య రకం, కొంతమంది బెటర్‌గా ఉన్నారు. సో, ఆ ఎక్స్‌టెంట్‌ని మనం మెజర్ చేయగలగాలి. అది ఇన్‌కమ్ లిమిట్ బట్టైనా చేయొచ్చు. క్రీమీ, నాన్ క్రీమీ లేయర్ బట్టైనా చేయొచ్చు. అలాగే వాళ్ళ లివింగ్ కండిషన్స్ బట్టి ఒక సర్వే కూడా చేశారనమాట. ఆ సర్వేలో ఏం తేలిందంటే, బోత్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో అలాగే పబ్లిక్ సర్వీసెస్ జాబ్స్‌లో బీసీ వాళ్ళ రిప్రజెంటేషన్ చాలా తక్కువుందంట. అసలు మినిమల్ ఉందంట. అందుకని వాళ్ళేం చెప్పారు, 27% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే వాళ్ళకి. బికాజ్ వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్స్ చేసుకుంటా వాళ్ళ రిప్రజెంటేషన్‌ని పెంచుకుంటారు అని. దాంతో పాటు వాళ్ళు ల్యాండ్ రిఫార్మ్స్ కూడా సజెస్ట్ చేశారు. ల్యాండ్‌లెస్ బ్యాక్వర్డ్ వాళ్ళకి కొంచెం ల్యాండ్ ఇచ్చి వాళ్ళ లివింగ్ కండిషన్స్‌ని ఇంప్రూవ్ చేయొచ్చు అని. నెక్స్ట్ ఇండియా లెవెల్‌లో ఏం జరిగిందంటే 1990లో అప్పటి నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఎవరు లీడ్ చేశారు? వీపీ సింగ్. వాళ్ళు ఈ మండల్ కమిషన్స్‌లోని ఒక రికమెండేషన్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారు. ఏది? రిజర్వేషన్స్‌ది. ఈ విషయం బయట తెలియగానే అప్పర్ కాస్ట్ వాళ్ళు గొడవ చేయడం స్టార్ట్ చేషిర్రు. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ గుజరాత్, రాజస్థాన్ ఇక్కడలోని అప్పర్ కాస్ట్ వాళ్ళు ఫుల్ అజిటేట్ చేషిర్రు. అప్పర్ కాస్ట్ వాళ్ళకి అగెయిన్స్ట్‌గా బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ముందుకొచ్చి ఫైట్ చేషినాయి. ఎలాంటివి? ఉత్తరప్రదేశ్ లీడర్స్ లైక్ ములాయం సింగ్ యాదవ్, బీహార్ లీడర్స్ లాలూ ప్రసాద్ యాదవ్ ఎక్సెట్రా వీళ్ళు మూవ్‌మెంట్ చేశారు. ఏపీలో కొండా లక్ష్మణ్ బాపూజీ, సుశీలాదేవి, అరిగెల రాజారాం, మదన్ మోహన్, బాలాగౌడ్ వీళ్ళందరూ ఈ బ్యాక్వర్డ్ కాస్ట్ మూవ్‌మెంట్ అగెయిన్స్ట్ అప్పర్ కాస్ట్ మూవ్‌మెంట్‌లో ఫైట్ చేసి రిప్రజెంటేషన్ కోసం గొంతు కలిపారనమాట. చాలా ప్రొటెస్ట్‌లు, ప్రొసెషన్స్, నిరాహార దీక్షలు జరిగాయి. అల్టిమేట్‌లీ ఈ గొడవలన్నీ చూసి సద్దుమణచడానికి గవర్నమెంట్ దిగొచ్చి మేము రిజర్వేషన్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఫర్ ఓబీసీస్ 27%. ఇప్పటికి కూడా అది అదే కంటిన్యూ అవుతుంది. కంటెంపరరీ టైమ్స్‌లో ఈ కాలంలో బ్యాక్వర్డ్ క్లాస్ మూవ్‌మెంట్స్ ఎట్లున్నాయి? చాలా మూవ్‌మెంట్స్ ఏమో పొలిటికల్ పార్టీ తరపున నడుస్తున్నాయి లాబీయింగ్. కొన్నేమో ఆటోనమస్‌గా అంటే పొలిటికల్ పార్టీ సపోర్ట్ లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ సంక్షేమ సంఘం. ఇదెక్కడ? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో. వీటికి పొలిటికల్ పార్టీతో సంబంధం ఉండదు. వీళ్ళు ఆటోనమస్‌గా పనిచేస్తున్నారు. బీసీ యొక్క డిమాండ్స్ కోసం. ఈ కాలంలో వాళ్ళ డిమాండ్స్ ఎక్కువగా ఈక్వాలిటీ గురించి, ఒక సెల్ఫ్ ఐడెంటిటీ, ఎంపవర్‌మెంట్ గురించి ఉన్నాయన్నమాట. మిగతా వాళ్ళకి ఎట్లయితే ఎకనామిక్ బెనిఫిట్స్ అందుతున్నాయో వాళ్ళ హోలిస్టిక్ డెవలప్‌మెంట్ కోసం, మాకు కూడా ఎకనామిక్ బెనిఫిట్స్ కావాలి. ఎట్లయితే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ఉందో మాకు కూడా ఓబీసీ సబ్ ప్లాన్ కావాలి. మా హోల్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ కోసం అని అడుగుతున్నారనమాట. సో థట్ దే కెన్ హావ్ ఎ హానరబుల్ అండ్ డిగ్నిఫైడ్ సోషల్ లైఫ్. సో సుప్రీం కోర్ట్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఏ
కమిటీ రిపోర్ట్ ప్రకారం, మండల్ కమిషన్ కమిటీ ప్రకారం గవర్నమెంట్ డిసైడ్ అయింది రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి. దానికోసం ఒక యాక్ట్ కూడా తీసుకొచ్చారు, నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ 1993. ఈ యాక్ట్ ద్వారా సిర్ఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఒక కమిషన్ని పెట్టాలి. ఏంటది? నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అయితే ఆర్టికల్ 340 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందా అంటే ఈ కమిషన్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వాలి అని చెప్తుంది. అది మనకి ఎప్పుడు నిజమైంది? రీసెంట్గా వచ్చిన 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చింది. ఏ ఆర్టికల్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు చెప్పండి? 338B. ఠీకే, ఈ ఆర్టికల్ ద్వారా కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది. అయితే ఇప్పటి ఈ బ్యాక్వర్డ్ మూవ్మెంట్స్ అనేవి ఒకప్పటి నుంచి చాలా వైబ్రెంట్గా ఉన్నా కూడా రీసెంట్గా కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. ఎందుకంటే బీసీస్ కోసం లిస్ట్ తయారు చేశారు, ఏ స్టేట్కి ఆ స్టేట్, బాగానే ఉంది. చాలా మంది కొత్త బీసీ కాస్ట్లు వచ్చేసి మాది బ్యాక్వర్డ్, మాకు రిజర్వేషన్ ఇవ్వండి, మాకు ఇవ్వండి అని ముందుకు వచ్చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? ఆల్రెడీ బీసీగా ఉన్న వాళ్ళు కొత్తగా వస్తున్న వాళ్ళకి ఒక రిఫ్ట్ ఏర్పడుతుంది అనమాట. ఆల్రెడీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళు గొడవ ఇస్తారు కదా, అరే మీరు ఎందుకు వస్తున్నారు, మీరు బాగానే ఉన్నారు కదా, మీరు రావడం వల్ల మా రిజర్వేషన్ పోతుంది, మా ఛాన్సెస్ పోతున్నాయి అని. ఇప్పుడు రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 దాని స్టాటిస్టిక్స్ వదిలేసినప్పుడు బీసీబీ, బీసీడీలో ఒక్కొక్క పోస్ట్కి పోటీ చూడండి. 1 పోస్ట్కి నియర్లీ 138 మెంబర్స్, ఒక్క పోస్ట్కి 170 మెంబర్స్ పోటీ పడుతున్నారు బీసీబీలో, బీసీడీలో. వేరాస్ బీసీసీలో 1 పోస్ట్కి జస్ట్ 38 మెంబర్స్ ఇట్లా పోటీ పడుతున్నారు. సో అది అక్కడ ఒక రిఫ్ట్ వస్తుంది అనమాట. రెండోది ఏంటంటే చాలా మంది బీసీఏ సెక్షన్స్లో క్రీమీ లేయర్ ఏదైతే ఉందో, ఈవెన్ దో వాళ్ళకి యాన్యువల్ ఇన్కమ్ ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళు నాన్ క్రీమీ అని చూపించి ఈ రిజర్వేషన్స్ అండ్ బెనిఫిట్స్, ప్రివిలేజెస్ని వాళ్ళు పొందుతున్నారు. సో బ్యాక్గ్రౌండ్లో చాలా బాటిల్ నెక్స్, డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఉన్నా కూడా సక్సెస్ఫుల్లీ డిమాండ్స్ని అయితే అందజేస్తుంది. నిజంగా డిజర్వ్ అయ్యే వాళ్ళకి బెనిఫిట్స్ అయితే దొరుకుతున్నాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ బ్యాక్వర్డ్ క్లాస్ మూవ్మెంట్స్.